టామ్ టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్లో కాశ్మీరీలు జనాగ్రహం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా ఉన్నారు. ఒకవైపు పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతుంటే లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చేసి మహిళలు పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళిపోండి అని చెప్పి నినదిస్తున్నారు. ఒకవైపు ఆహారం మందులు రోజువారీ గోధుమలతో సహా ప్రతి ఆహారాన్ని బ్లాక్ చేశారు, సప్లై చేయట్లా ఇప్పుడు. అట్లనే అత్యవసర మందులు కూడా బ్లాక్ చేశారు. స్వాతంత్రం ముందు గుర్తుకొస్తా ఉంది ఇప్పుడు. అయినా వెనకాడకుండా మేం మీకు భయపడేదే లేదని చెప్పి వీధుల్లో నినదిస్తూ ఉన్నారు కాశ్మీరీలు. అదనపు బలగాల్ని మోహరించి సామాన్యులపై కాల్పులు జరుపుతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నారు కాశ్మీరీలు. ఊహించామా ఇది? రావల్కోట్లో నిన్నగాక మొన్న, అంతకుముందు జరిగింది కాదు, నిన్నగాక మొన్న మళ్ళా నిరాయుధులైనటువంటి సామాన్య ప్రజల మీద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు. కరెక్ట్ లెక్కలు లేవు. ఒక 70 మంది చనిపోయారంటారు, అఫీషియల్గా 6 అని చెప్తున్నారు. వందలాది మంది గాయపడ్డారని చెప్తున్నారు. చాలామంది అసలు మిస్ అయ్యారట. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. బెలూచిస్తాన్లాగా ఇక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. అయినా వాళ్ళ వెనకడుగు వేయటం లేదు. 15వ తేదీ యాక్చువల్గా ఆ రోజు లాంగ్ మార్చ్. అసలు అన్ని ఏరియాస్ నుంచి జమ్మూ కాశ్మీర్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అసలు ఉవ్వెత్తున నిరసన ప్రదర్శనలు మొదలైనవి. దాదాపు అప్పటికే వారం నుంచి సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. రాజీ కమిటీ ఒకటి ఏర్పడి వాళ్ళు ప్రభుత్వంతో వీళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళు ఏంటంటే, ప్రభుత్వం 21 దాకా టైం ఇవ్వండి, మీ డిమాండ్లు మేము పరిష్కరిస్తామని చెప్తే, ఇప్పుడు పరిస్థితి వీళ్ళకి ఎట్లా వచ్చిందంటే, కాదని అంటే వాళ్ళు పరిష్కరిస్తామన్నా కూడా మీరు లాంగ్ మార్చ్ చేశారనేటువంటిది వస్తుందని చెప్పి వాయిదా వేయటానికి ఒప్పుకున్నారు. 15 నుంచి 21 దాకా లాంగ్ మార్చ్ జరగదు. కానీ పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం తగ్గలేదు. ఎందుకంటే ఎంతోమంది మిస్ అయిపోయారు కదా. పరిస్థితులు ఏం బాగలేవు. కానీ వాళ్ళ పాయింట్ ఏంటంటే, ఎక్కడా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు. అంతర్జాతీయ మీడియా కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ ముందు కూడా వీళ్ళు కావాలని చెప్పి ఇచ్చేశారని చెప్పి ఎక్కడా రాకూడదు. ఎందుకంటే 2 డిఫరెంట్గా ఉన్నాయి. బెలూచిస్తాన్లోనేమో వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోట్లాడుతున్నారు, ఆత్మహత్య దాడులు చేస్తున్నారు. పోలీసు ఒక పికెట్లో 30 మంది పోలీసుల్నే సూసైడ్ స్క్వాడ్ వచ్చి నాశనం చేసేసింది. కానీ ఇక్కడ అట్లా చేయట్లా. ఆక్రమిత కాశ్మీర్లో కాశ్మీరీ ప్రజలు అసలు ఆయుధాలు లేకుండా శాంతియుతంగానే చేస్తున్నారు. కాకపోతే గట్టిగా మాట్లాడుతున్నారు. జనం అక్కడికన్నా, అంటే అక్కడ పలచగా ఉంటారు బెలూచిస్తాన్లో. ఇక్కడ అసలు జనం అసలు వద్దంటే జనం. రావల్కోట్, పూంచ్ హెడ్ క్వార్టర్స్ రావల్కోట్లో అయితే ఇప్పటికీ వాయిదా వేసినా కూడా అక్కడ సిట్టింగ్ ధర్నాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ శాంతియుతంగా చేస్తున్నారు. సైన్యానికి ఏం చేయాలో తెలియట్లేదు. అంతర్జాతీయ మీడియాని పిలిచారు. సో మీరు ఏం చేసినా అందరికి తెలిసిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో 21 దాకా వాయిదా వేశారు. 22 నుంచి మళ్ళీ లాంగ్ మార్చ్ ఉంటుందని చెప్పి ప్రకటించారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నారు, ఇది ఏదో డైల్యూట్ చేయటం కాదు, ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చాం. వాళ్ళ డిమాండ్లు ఏంటి అసలు? డిమాండ్లు 12 స్థానాలు ఏదైతే రిజర్వ్ చేశారో కాశ్మీరీ కాందిశీకుల పేరుతోటి, అవి క్యాన్సిల్ చేయాలి. ఇది ప్రధాన డిమాండ్. మా పాలన మేము చేసుకుంటాం, మీరెవరు? మాకు 12 మందితోటి మా మీద కంట్రోల్ చేయడానికి మీరెవరు? మాకు వదిలిపెట్టండి, మేము ఎట్లా పాలన చేసుకోవాలో మాకు వదిలిపెట్టండి. కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ కాదు, ఆక్రమిత కాశ్మీర్. ఇది నేను చెప్పటం కాదు, వాళ్ళు సర్దార్ అమీన్ ఖాన్ అంత వేలాది మంది క్రౌడ్లో చెప్పిన మాట.
మా పాలన మేం చేసుకుంటాం, మీరేంటి మధ్యలో? ఇది కాశ్మీరీలు పాకిస్తానీల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. మందులు బ్లాక్ చేయటం, ఆహారాన్ని బ్లాక్ చేయటం, ఇది దేనికండి? శత్రువుని ఏదో చేస్తారు చూసారా, కోటలు ముట్టడించినప్పుడు. అలా ఉంది ఇక్కడ. పాపం పిఓకేలో ప్రజలకి మందులు లేవట, ఆహారం లేదట. ఇది హ్యూమానిటేరియన్ కన్సిడరేషను. కాశ్మీరీ మనదే, అంతకుముందు ఏం జరిగినా పక్కన పెట్టేసేసి మానవతా దృక్పథంతో వాళ్ళకి ఆహారం మందులు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ప్రాబ్లం ఉంది ఇక్కడ. మనం డైరెక్ట్గా సప్లై చేసామనుకోండి, వెంటనే చూసారా ఇదంతా భారతే జరిపిస్తుంది ఆందోళన అని అంటారు. ఇప్పటికే అంటున్నారు, ఇప్పటికే మనమేదో చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఐక్యరాష్ట్రం ద్వారానో వేరే ద్వారానో చేయొచ్చు. ఇంకొక వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఒక కాన్స్పిరసీ థియరీ వినపడతా ఉంది. దీన్ని ఇప్పుడు 21 దాకా వాయిదా తీసుకున్నారు కదా, ఈ లోపల భారత్ తోటి యుద్ధాన్ని రెచ్చగొట్టవచ్చు పాకిస్తాన్ అనేది కూడా వినపడతా ఉంది. ఎందుకంటే డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసినప్పుడు ఏంటంటే భారత్తో యుద్ధం అయితే మొత్తం ఒకటవుతారు కదా అనేది. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్లో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ వీళ్ళ చేతిలోకి వచ్చేసినాయి. అసలు ఇప్పుడు ఆ లాంచింగ్ ప్యాడ్స్ పాకిస్తాన్ ప్రభుత్వ కంట్రోల్లో ఉండే పరిస్థితి తప్పుతా ఉంది. అదే ఆందోళనకరంగా ఉంది పాకిస్తాన్కి. కాశ్మీరీ సమస్యని అడ్డం పెట్టుకొని భారత్ని ఇరకాటంలో పెట్టాలన్నది వాళ్ళకి ఇప్పుడు రివర్స్లో జరుగుతూ ఉంది. అసలు ఎందుకంటే రెండు బెలూచీలు ఒకవైపేమో వాళ్ళు స్వాతంత్ర ప్రకటన ఆల్రెడీ చేసేసుకున్నారు. ఓ వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా, వాళ్ళు ఒక స్వాతంత్ర ప్రకటన ఇచ్చినట్టుగా. అసలు అక్కడ ఎక్కువ జిల్లాల్లో పాకిస్తాన్ సైన్యానికి అసలు అవకాశమే లేదు, లోపలికి వెళ్ళటానికి లేదు. పాకిస్తాన్ సైన్యం కొన్ని ఆ పాయింటెడ్ పాకెట్స్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉంది, జనంలోకి రావట్లేదు. అది ఏంటి, వాళ్ళు చేయలేక అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. డెత్ స్క్వాడ్స్ అని చెప్పి కొన్నిటికి పెట్టి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చింది పాకిస్తాన్ సైన్యం, బెలూచీల మీద దాడులు చేయమని. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? ఒకటి, డబ్బులు వస్తున్నాయి. రెండోది, స్మగ్లింగ్, ఇరాన్ నుంచి ఆయిల్ స్మగిల్ చేసుకోవడానికి మంచి ఆదాయం దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. జనం అయితే ఇవాళ టోటల్లీ బెలూచిస్తాన్లో పాకిస్తాన్కి దూరం అయిపోయారు. అది ఒకవైపు జరుగుతుంటే వాళ్ళ కాశ్మీరీలది కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి అండి. ఆల్మోస్ట్ అదే పరిస్థితి. బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయింది. 21 దాకా అంటే ఏం కాదు, 21 లోపల ఇటువంటి ఏదన్నా వాడు పాకిస్తాన్ సైన్యం కుట్రలు ఏదన్నా పన్నాలు తప్పితే ఎవరు వాళ్ళలో డైల్యూట్ అయితే అయ్యే పరిస్థితి లేదు. ఒకటి కదండి, నిన్న బన్నూలో, ఖైబర్ పఖ్తూన్ఖా బన్నూలో సూసైడ్ స్క్వాడ్, మొబైల్ వ్యాన్ సూసైడ్ స్క్వాడ్ వెళ్ళి అక్కడ సైనికుల్ని చంపేసింది. చివరికి నాకేమనిపిస్తుందంటే, పాకిస్తాన్ పంజాబిస్తాన్ లాగా మారిపోయే అవకాశం కనపడుతుంది. సింధీలకు కూడా ఏమీ అంత మంచి అభిప్రాయం లేదు పంజాబీల మీద అక్కడ. ఎందుకంటే సింధీలు కూడా సింధు దేశ్ పేరుతో కొంతమంది అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళకి ఇప్పుడు ఎటు ఇండస్ సమస్య వచ్చింది, సింధు నది జలాల సమస్య, చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో చివరికి పాకిస్తాన్ అస్తిత్వం కోల్పోయి పంజాబ్ పాకిస్తాన్గా మిగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బెలూచీలు వాళ్ళ దారి చూసుకుంటున్నారు, కాశ్మీరులు వీళ్ళ దారి చూసుకుంటున్నారు, పష్తూన్లు వాళ్ళ దారి చూసుకుంటున్నారు. సింధీల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నది. వీటన్నిటికన్నా ఈ అన్ని మూమెంట్స్లో కూడా ఇవాళ ఒక్కసారిగా ఎవరు ఊహించని పద్ధతుల్లో కాశ్మీరీలు చేస్తుంది మాత్రం, అసలు ఆ జనాగ్రహం చూస్తూ ఉంటే మాత్రం అన్పారలల్, అన్ప్రెసిడెంటెడ్గా ఉంది. ఖచ్చితంగా ఇది లాజికల్గా ఎండ్కి దారితీస్తుంది. పాకిస్తాన్కి ఎలా ట్యాకిల్ చేయాలో కూడా తెలియట్లేదు. జనరల్ మునీర్ మరో డయ్యర్గా వీళ్ళందరికీ అనిపిస్తూ ఉన్నారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.